ఈరోజు నేను అలసంద పప్పు చేస్తున్నానండి. ఈ అలసంద పప్పు చిన్నతనంలో మా నాయనమ్మ చేసేదండి. అంటే మేము పుట్టేసరికి లేదులేండి. మా అమ్మగారు నేర్చుకొని మా అత్త చేసేదమ్మా ఇట్లా అని చెప్పిందండి. అలా నాకు తెలిసింది. చిన్నతనంలో అలసంద పప్పు వేసుకొని బాగా తినేవాళ్ళమండి. అంత రుచిగా ఉండేది. మా అమ్మగారు నాకు ఊహొచ్చేసరికి పొలంలో పంటలు వేసేవారండి మా అమ్మ, మా నాన్న. అవి ఏమేం పంటలో తెలుసండి? మా ఊర్లల్లో ఎక్కువగా శనగ అంటే గుండు శనగపప్పు, వేరుశెనగ గుండ్లు, అలానే మినుము, కంది, సందలు లాంటి పంటలు బాగేస్తారండి. అప్పట్లో బాగా పండేవి కూడా. ఇప్పుడు అండి అన్నీ జామాయి చెట్లే. సరేలెండి ఆ విషయం ఇప్పుడు ఎందుకులే గానండి. అలసందలైతే ఒక కప్పు తీసుకున్నానండి. ఆ కప్పు అలసందల్ని ఉదయాన్నే 7 గంటలకి నానబెట్టానండి. 7 గంటలకి నానబెట్టి 11:30కి వంట మొదలుపెట్టానండి. అంటే దాదాపుగా 5 గంటలైతే నానబెట్టానండి. ఆ తర్వాత అలసందలు కడిగి పక్కన ముందే నేను కడిగి నీరు పోసి పెట్టానండి మంచినీళ్ళు పోసి. ఆ తర్వాత 5 గంటలు నానినటువంటి దానిలో ఒక 4 మీడియం సైజు టమాటా ముక్కల్ని, ఒక ఇంచు చింతపండు కడిగి పెట్టింది, అలానే 2 పచ్చిమిరపకాయలు, ఓ చిటికెడు పసుపు వేసి మీకు చూపిచ్చాను కదండీ! ఒక 12 విజిల్లొచ్చేంత మటికి కుక్కర్ పెట్టానండి. 12 విజిల్లు అంటే హై ఫ్లేమ్‌లోనే ఉడికించాననమాట. నాకు అంత టైం లేదండి. మీడియంలో పెట్టుకున్నట్టయితే ఎన్ని విజిల్లనేది నేను చెప్పగలను. హై ఫ్లేమ్‌లో పెట్టబట్టి 12 విజిల్లయితే పట్టిందండి ఉడకడానికి. ఆ ముక్కలనేది మునిగేంత వటికి నీరు పోసుకొని 12 విజిల్లొచ్చేంత వటికి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకొని ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. నేనైతే ఎక్కువ వేసుకున్నానండి. మీరు తక్కువ తిరగలము అనుకున్న వాళ్ళు 4, 5 మాత్రమే వేసుకోండి. తక్కువగా ఆయిల్ పోసుకుంటే మంచిదండి. ఆయిల్ తక్కువే వాడుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ పోసేసి ముందుగా ఈ వెల్లుల్లిపాయలు ఎర్రగా వేయించేసి అయి ఎర్రగా ఏగిన తర్వాత తాలింపు గింజలేసానండి. ఆవాలు, జీలకర్ర మాత్రమే వాడానండి నేను. మీరు తాలింపు గింజలైనా వేసుకోవచ్చు. ఆ తరువాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలైతే 1.5 ఉల్లిపాయొచ్చేసి పప్పులో వేశానండి. ఆ అర ఉల్లిపాయ అనేది సన్నగా తరుక్కొని చూడండి చూపించే విధంగా కరివేపాకు, ఉల్లిపాయలేసి మగ్గించి వేపుకున్నానండి. ఈలోపు పప్పయితే ఉడికిందండి. 12 విజిల్ల తర్వాత అలా ఉందండి. ఈ పప్పులో నీరైతే ఉందండి. ఈ నీరనేది మనం వేసుకున్న తాలింపులో ఉంచేసుకొని, ఆ తర్వాత ఆ పప్పులో కొంచెం ఉప్పేసి ఎనుపుకున్నట్లయితే బావుంటుందండి. మరీ మెత్తగా అయితే రాదు. కొంచెం వక్కలు దబ్బలుగా ఉంటేనే బావుంటదండి. మెత్తగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెంగా 3 విజిల్లొచ్చేంత వరకైనా కుక్కర్ పెట్టేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోతుంది కాబట్టే, ఉడికింది కాబట్టే నేను ఉప్పేసి ఎనుపుకుంటున్నానండి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఒక 3 టీ కప్పుల వాటర్ అయితే పోసి కలుపుకోండి. మరి చిక్కగా ఉన్నా కూడా అంత రుచికరంగా అయితే ఉండదండి ఈ పప్పు. కొంచెం పల్చగా ఉంటేనే కొంచెం రుచిగా ఉంటుంది. ఆ తర్వాత తాలింపులో ఇది వేసి బాగా ఒక 2 మంటలు ఉడికిచ్చి గుబగుబా అనేలాగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే బావుంటుందండి. ఇది అప్పుడు అన్నంలో యేసుకొని తింటే బావుంటుందండి. వేడిగా అయినా, చల్లగా అయినా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఇంతేనండి అలసంద పప్పు తయారు చేయటం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు గదా! లైక్ చేయొచ్చు గదా! సరేనండి. ఈ అలసంద పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 2 మంటలు అలా తగిలిచ్చి అలా గుబగుబ అది చూడండి బుడగలు పైకొచ్చి అలా గుబగుబ అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే బావుంటదండి ఈ అలసంద పప్పు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.